తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. నీవు రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. నీవు ఆకాశము ఎక్కిన సముద్రములు దాగిన తప్పించుకుందువా. నీవు ఆకాశము ఎక్కిన సముద్రములు దాగిన తప్పించుకుందువా. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. చూడండి, నిజంగా నువ్వు ఎక్కడ దాగి ఉన్నా తప్పించుకున్నావు. ఇంపాసిబుల్. ఎప్పటికీ నువ్వు తప్పించుకోలేవు. అందుకే ఈ రోజే దేవుడు నీతో మాట్లాడాడు. ఇదే అనుకూల సమయం. ఈ 3 దిన కూడికల ద్వారా దేవుడు శబ్ద యంత్రాల ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నాడు. పక్కూరోళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఆడికి కూడా వెళ్తున్నాడు. విని వదిలేస్తే నిజంగా మనం తప్పించుకోగలమా? దేవుని యొద్ద మళ్ళా చదువుదామా? ఎంత గొప్ప రక్షణ కదమ్మా. ఇదే అనుకూల సమయము. ఇదిగో ఇదే అనుకూల మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఈ సమయాన్ని నువ్వు మిస్ చేసుకున్నావు అనుకో, రేపేమి సంభవించునో అది నీకు. నీ జీవమే పాడదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆ నిబంధనలో నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు వదిలిపెట్టకపోతే, ప్రభుని యేసు క్రీస్తు మాట్లాడినా కూడా నేను వినను, లెక్క చేయను. నాకు దేవుని మాట కంటే నా ధనము గొప్ప, నా కులము గొప్ప, నా మతము గొప్ప, నా గ్రామం గొప్ప, నా మనుషులు గొప్ప, నా కట్టుబాట్లు గొప్ప, నా సాంప్రదాయాలు గొప్ప, నా సిద్ధాంతాలు గొప్ప అని నువ్వు కూర్చుంటే ఏది గొప్ప రేపు తెలుస్తాడు. అంతదాకా రాకుండా దేవుని వాక్యానికి మనం విధేయులం అవుతే నిజంగా ధనులము ధనురాండ్రమని తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రం. అవును ప్రభువా, నీ మాటలు ఎంత విలువైనవో, ఎంత శ్రేష్టమైనవో, ఎంత మధురమైనవో. మీరు మాట్లాడుతున్న సమయంలో నిర్లక్ష్య పెడితే ఎలాంటి స్థితికి మేము వెళ్ళిపోతాము. ఈ వాక్యం ద్వారా కూలంకషంగా మాతో మాట్లాడి ఉన్నారు. ఇంతగా చూసినా విన్నా కూడా మారకపోతే ఏం జరగబోతుందో నీ వాక్యం ద్వారా తెలియజేస్తాం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ప్రారంభమై నీ వాక్యం నిజంగా ప్రభు మాట చేత ప్రారంభమైంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది. మారు మనసు పొందండి అని ప్రభు బోధన చేత ప్రారంభమైన ఈ వాక్యం, ఈ రక్షణ భాగ్యం ఇంకా ఇంకా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకుని అయ్యో ఎంతో మంది రక్షణ కోల్పోతున్నారు, నీకు దూరం అయిపోతున్నారు. ప్రతి హృదయాన్ని సంధించండి, ప్రతి బిడ్డను ప్రేరేపించండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రతి ఒక్కరూ ఆలోచించి వాక్యానికి లోబడే మనసును దయచేసి మీరు మహిమ పొందుకుని విన్న మాటలు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మా ప్రియుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.